హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తిరుమల మినీ వ్లాగ్ అండి. ఫైనల్గా లాస్ట్ వీక్ వెళ్ళొచ్చేసాము. 2 ఇయర్స్ నుంచి అనుకొని లాస్ట్ వీక్ అయితే వెళ్ళొచ్చేసాము. మాకైతే దర్శనానికి 3 అవర్స్ పట్టింది. నేను ఆ 3 అవర్సే చాలా ఎక్కువసేపు ఏమో అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఇన్స్టాలో రీల్స్ పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే 12 అవర్స్ 20 అవర్స్ కూడా పడుతుందంట. ఫుల్ అంటే వీకెండ్ కదా, సో వీకెండ్లో చాలా ఎక్కువ రష్ ఉంటుందంట. సో మేము వెళ్ళింది లాస్ట్ వెనస్డే వెళ్ళాము. సో వెనస్డే కాబట్టి మాకు 3 అవర్స్ పట్టింది. 3 అవర్సే నేను చాలా ఎక్కువసేపు అనుకున్నాను, కానీ ఒక్కొక్కళ్ళు నాకు కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారనమాట. అక్క మాకు 24 అవర్స్ కూడా పట్టేది, 48 అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి అని చెప్పి. సో అట్లా కంపేర్ చేసుకుంటే 3 అవర్స్ చాలా త్వరగా అయిపోయింది అని నేను ఆనందపడాలి. సో దర్శనం అయితే సూపర్గా అయిందని చెప్పను, కానీ ఓకే బాగా అయింది. ఎందుకంటే ఆయన ఎంతసేపు చూసినా సరే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. సో దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. సో ఫైనల్గా లాస్ట్ దర్శనం అయిపోయాక నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. సో ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అక్కడ నిద్ర చేసి పక్క రోజు మాకు రూమ్ దొరకలేదు. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకని ఇంకా పక్క రోజు మార్నింగ్ అయితే 9 o'clockకి అలాగా కొండ అయితే దిగేస్తూ ఉన్నాం అనమాట. ఈ లోపల చిన్న షాపింగ్ చూసుకున్నాను. స్వామివారి విగ్రహం అలా ఏదైనా తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే రేట్ అయితే సెట్ అవ్వలేదు. సరే అని చెప్పేసి ఇంకా షాపింగ్ ముగించుకొని కిందకైతే వెళ్ళిపోయామండి. మేము 8-8:30 ఆ టైంకి కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళేసరికి 9 అయింది. హాఫ్ అన్ అవర్లో కిందకి వెళ్ళిపోయాము. అక్కడైతే ఒక రూమ్ తీసుకొని ఇంకా మాకు నైట్ 10:30కి అనమాట ట్రైను. సో ఇంకా ఆ డే అంతా ఇంకా అక్కడే ఉన్నాం, బయట ఎక్కడ తిరగలేదు. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది నైట్. ఇంకా నేను చేసిన షాపింగ్ వచ్చేసి ఇదిగోండి, పగడాలు, ముత్యాలు, పచ్చలు. ఇవి ఒరిజినల్ కాదు, ఒక్కొక్క లైన్ 200 పడింది. ఇంకా చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, అవైతే విగ్రహాలకి వేయొచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను.